హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన వంట మీ ముందుకు తీసుకొస్తున్నాం. అద్భుతమైన వంట చూపించబోతున్నాం. ఏమిటంటే ఎగ్గు పరోటా ఎలా చేసుకోవాలో దానికోసము నేను ఒక 1/2 కిలో మైదా తీసుకున్నాం. 4 ఎగ్గు పరోటా చేస్తున్నా. నేను చూపిస్తా మీకు. దాంట్లోనే ఒక కోడిగుడ్డు, 2 కోడిగుడ్లు వేసుకుంటున్నా. ఓకే, అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ లైట్గా, పిండిని మైదా పిండి బాగా గట్టిగా కలిపి పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాలు అట్లా పక్కన పెట్టుకుందాము. ఎగ్ పరోటాకు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా, సన్న పీసులు. కొద్ది కరివేపాకు రెమ్మలు, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొత్తిమీర సన్నగా నైస్గా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనము కోడిగుడ్లు కొట్టి పెట్టుకుందాము. ఇందులో మనం కోసి పెట్టుకున్నాయి ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు 3 కోసి పెట్టుకున్నాయి దాంట్లో వేసుకుందాము. అలాగే 2 స్పూన్ల కారం, అలాగే కొంచెం ధనియాల పొడి 2 స్పూన్లు, 1 స్పూను, సరిపడా ఉప్పు 2 స్పూన్లు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టుకుందాం. బాగా కలిపి పెట్టుకున్నాము. గుడ్డు మసాలా పరోటాకు మనం ఉండలు చేసి పెట్టుకుంటున్నాము. ఎగ్ పరోటాకు మైదా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అది ఉండలు చేసి పెట్టుకొని మనం ఇప్పుడు నొక్కుందాం. అచ్చం మైదా పిండి. ఇప్పుడు పరోటా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనం ఏదైతే ఎగ్గు కలిపి పెట్టుకున్నామో దాన్ని మనం వేసుకున్నాము.
వేసుకొని అది ఆ షేప్లో దీన్ని మనం పెట్టుకోవాలా. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం మనము. ఇది పొరోటా, కల్లి పొరోటా. ఇది ఇప్పుడు పైన నూనె అలా వేసుకొని దీన్ని చుట్టి పెట్టుకోవాలి ఈ టైప్లో. అది దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 2 ఎగ్ పొరోటాలు చేసినాం మనం. పొరోటా దీన్ని కల్లి పొరోటా అంటారు. హోటల్ స్టైల్ అనమాట ఇది కల్లి పొరోటా. హోటల్ స్టైల్లో కల్లి పొరోటా. అది చాలా చాలా బాగుంటాయి. ఈ టైప్లో చేసుకోండి ఇళ్ళల్లో. మనమేమి హోటల్కి పోయి ప్రతిదీ మనం పొరోటా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు హోటళ్ళలోకి. ఇప్పుడు ఏంటంటే పిల్లలు పొరోటా అంటుండగానే కటకిన ఉరకటము, హోటల్కి పోయి తెచ్చుకోవటము, మనం ఇంట్లో చేసుకోలేక. ఇది ఎంత పద్ధతి, సింపుల్ పద్ధతి ఇది పొరోటా చేసుకునేది. చూడండి ఎంత బాగుందో. అయిపోయా, దెబ్బకు పొరోటా అయిపోయా. ఏముంది ఆడ. ఇట్లా మడత పెట్టి అట్ట పెట్టుకోవటమే. పొరోటాకు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదా. ఇంట్లోనే ఇప్పుడు మైదా పిండితోనే మనం ఎంతో సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన టైప్లో చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. అంతే. చేసుకునే విధానం ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాము. దానికోసం మైదా పిండి కలుపుకొని వంటలు చేసి పెట్టుకొని, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, కారము, ధనియాల పొడి, కోడిగుడ్లు వేసి కలుపుకొని మిక్సింగ్ చేసుకొని, ఇప్పుడు చపాతీ అలా బాగా ఎడల్పుగా సాదుకోవటము, పెన్నం మీద వేసుకోవటము, దాంట్లో కలిపి పెట్టుకున్న గుడ్ల వేసుకొని మడత పెట్టుకొని ఈ టైపులో కాల్చుకోవటమే. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే కమరపడుతుంది తింటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పొరోటా. దీన్ని ఎగ్ పొరోటా అంటారు. ఇప్పుడు మామూలుగా కల్లి పొరోటా అనేది కూడా చూపించాను కదా. కల్లి పొరోటా అంటే ఆ టైపులో చేసుకోవటమే. దేంట్లోకైనా వాడుకోవచ్చు, దేంట్లోకైనా తినవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది.
సింపుల్ పద్ధతి, చాలా చాలా అద్భుతమైన రుచి కూడా ఇది. దీన్ని ఎట్లా తినాలని, ఎట్లా బిక్కొని తినాలనే దానికి నేను మళ్ళీ 1 నిమిషంలో చూపిస్తాను. ఇది కాల్చిన తర్వాత పక్కన పెట్టి నేను దీన్ని ఎలా తినాలనే దాని గురించి కూడా చూపిస్తాం. ఇట్లా పీక్కొని తినలేం కదా, దానికి ఎలా చేసుకొని కటింగ్ చేసుకొని ముక్కలు తినాలి, అది దాన్ని కూడా చూపిస్తాం మీకు. పరోటాను మనము తినడానికి ముక్కలుగా ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. అంతే, ఇలా పీసులు కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది.